మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ నూతన దినమున నీ సన్నిధిలో కూడి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు. ప్రభువా, ఈ సమయములో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయాలను తెరవండి. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును అని మా వాక్యము సెలవిస్తూ ఉండగా, ఆ ధన్యతను మేము ఎలా పొందుకోవాలో మాకు నేర్పించండి. మా మనసులను ఈ క్షణంలో మీ వైపు త్రిప్పండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగే మనసును మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని నామము మనకు ఆశ్రయము, కోట, దుర్గముగా ఉంటుంది. ఆయన నామములో పలికినప్పుడు మనము సురక్షితముగా బ్రతకగలుగుతాం. ఆయన మనకి ఎత్తైన దుర్గముగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన్న మీరు ఆయనలో జీవించినప్పుడు మీకు సంతోషము మరియు సమాధానము లభిస్తుంది. ప్రియులారా, సర్వశక్తుడైన దేవుని నామమునకు మనము మొరపెట్టి ఆయన నామమును మహిమపరిచినప్పుడు మనము పొందు దీవెనలు ఏమిటో మనము ఆలోచన చేసినట్లయితే, ఆయన నామము బలమైన దుర్గమునై ఉన్నది. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము, ప్రియులారా, యేసు క్రీస్తు యొక్క నామము బలమైన దుర్గమని, ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామమని పరిశుద్ధ లేఖన భాగములు తెలియజేసినవి. ప్రియులారా, జేమ్స్ అనే ఒక యవనస్తుడు తన హైస్కూల్ చదువులు ముగించాక జూనియర్ కళాశాలలో చేరాడు. అతని కాలేజీ దినాలు ఎంతో మధురమైన దినాలుగా ఉండేవి. అయితే కాలము గడిచిన కొలది దినాలు గడిచిపోచుండగా చెడు స్నేహితులతో కలిసి మద్యము త్రాగుటకు ప్రారంభించాడు. ఇలాగు ఉండగా త్రాగకుండా తన దినమును గడపలేక త్రాగుడు బానిసత్వములోనికి దిగజారిపోయాడు. ఎంత తాగినను ఇంకా తాగవలనన్న దాహము అతనిలో అధికముగా కనబడేది. ప్రతిరోజు మద్యము తాగి తన ఇంటికి వెళ్ళేవాడు. తాగుడు అలవాటును విడవలేకుండా ఎంతో వేదన చెందాడు. తద్వారా కాలేజీకి కూడా సరిగా వెళ్ళలేకపోయాడు. మద్యము తాగి అపస్మారక స్థితిలో ప్రతిదినము పడి ఉండేవాడు. అటువంటి సమయంలో అతని కుటుంబమంతయు అతని కొరకు విశ్వాసము కలిగి ఉపవాస ప్రార్థనలు చేశారు. ఇటువంటి పరిస్థితిలో ఒకరోజు ఎంతో ఎక్కువగా తాగి నడవలేక తూలుతూ ఉండగా దీనిని గుర్తించిన అతని ఇంటివారు అతనిని ఇంటికి తీసుకుని వెళ్లారు. అతనిని తలంచి ఆ కుటుంబంలో ఉన్నవారు మిక్కిలి కలత చెందారు. త్రాగిన మత్తు వదిలిన తర్వాత అతని తల్లి అతనిని లేపి అతనికి భోజనము పెట్టి అతనికి ప్రభు గురించి చెప్తూ ఉండేది. తన జీవితము ఎందుకు అలాగున ఉన్నదని ఆ యవనస్తుడు తలంచి కన్నీరు కార్చేవాడు. దీని నుండి తనను ఎవరు కాపాడగలరు అనే ప్రశ్న జేమ్స్ మనసులో మెదిలింది. అప్పుడు అతనికి తెలిసిన ఒక వ్యక్తి ఆ గ్రామంలో ఉన్న ప్రార్థనా మందిరానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడున్న ఆ దైవజనుడు భారము కలిగి కన్నీరు కారుస్తూ యేసు నామమున జేమ్స్కు మారు మనసు దయచేయమని ప్రార్థించాడు. ప్రియులారా, ఆ తరువాత ఆ దైవజనుడు యేసు క్రీస్తు ప్రభు గురించి జేమ్స్కు వివరించి తగిన సలహాలను ఇచ్చాడు.
వెంటనే జేమ్స్ యేసు క్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకునిగా అంగీకరించి ప్రార్థించుటకు ప్రారంభించాడు. తరువాత మెల్లిమెల్లిగా కాలేజీకి వెళ్ళుటకు ప్రారంభించాడు. ప్రార్థనతో పాటు పరీక్షలలో తాను ఓటమి పొందిన సబ్జెక్టులలో మరలా పరీక్షలు వ్రాసి మంచి మార్కులు సంపాదించుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించడము మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, దేవుని యొక్క నామము ఎంత శక్తివంతమైనదిగా ఉన్నదో గమనించండి. జేమ్స్ యొక్క జీవితంలో అద్భుతము చేసిన దేవుడు ఈరోజు అద్భుతములను జరిగించలేడా? నిశ్చయముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో కూడా ఆయన అద్భుతాలను జరిగించే దేవుడై ఉన్నాడు. కానీ మీరు చేయవలసిందల్లా దేవుని నామమును స్థిరముగా హత్తుకొని ఉండాలి. ఈరోజు మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, చింతలు, కన్నీరు కలిగి ఉండవచ్చును. మమ్మలను చూచేవారు ఎవరున్నారు? ఈ కష్టముల నుండి మరలా బయటకు వచ్చుట ఎలా? ఎవరు మాకు సహాయము చేస్తారని దిగులుతో ఈరోజు ఈ వాక్యము వినుచున్నారా? ఒకవేళ వ్యాధి నిమిత్తము డాక్టర్ యొద్దకు వెళ్ళి విసిగిపోయి ఉన్నారా? దిగులు పడకండి ప్రియులారా. మీ బాధలు, వేదనలు దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన మనకు తోడయ్యుంటూ సహాయము చేసే దేవుడు. అందుకే నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను. భయపడకుము, నేను నీ దేవుడనయ్యున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నాదుకొందును అని దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకు వాగ్దానము చేయుచున్నాడు. సమస్యలను మీరు చూస్తున్నట్లయితే మీకు విడుదల దొరకదు. సమస్యలను తీర్చుటకు శక్తివంతమైన దుర్గముగా ఉన్న యేసు క్రీస్తు నామమును స్థిరముగా హత్తుకొనండి. నిజమైన విశ్వాసముతో ఆయనను హత్తుకొన్నట్లయితే నిశ్చయముగా ఆయన మీ సమస్యల నుండి విడిపించి మిమ్మను ఆశీర్వదిస్తాడు. అవును ప్రియులారా, యేసు నామము బలమైన దుర్గము. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, అయ్యో మా జీవితంలో ఇంతటి భారమైన వేదన అనుభవించినాము. ఈ శోధనలు మాకే ఎందుకు రావాలి? మేము ఒంటరిగా బాధలను, కుటుంబ భారములను అనుభవించున్నాము. మాకెవరైనా సహాయపడతారేమోనని మనుషుల వైపు చూస్తున్నారా? అలాగున కాకుండా ఈ క్షణము నుండి ఈ వాక్యము వినిచిన మీరు, మీకు విరోధముగా వచ్చు పోరాటముల మధ్య మీరు దేవుని నామమున ఆయనను హత్తుకొని ఆయనకు మొరపెట్టుచు ఆయన నామము యొద్దకు పరిగెత్తుకొని రండి. ప్రియ సహోదరి, సహోదరులారా, యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము దేవుడు బలమైన దేవుడు. అంతేకాదు, ఆయన నామము బలమైన దుర్గము. ఆ దుర్గములోనికి ఎవరైతే పరిగెత్తి ప్రవేశిస్తారో వారెటువంటి కష్ట సమయములోనైనను, ఎలాంటి వేదన సమయములలోనైనను, ఎంతటి ఆపద సమయములోనైనను సురక్షితముగా ఉంటారని పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. ఎందుకంటే మన దేవుడు మనలను తన స్వరూపములో కలుగజేసి ఆయన రక్తమిచ్చి, ఆయన ప్రాణమిచ్చి మనలను కొనుక్కొని మనలను క్షేమముగా ఉంచాలని, మనలను సురక్షితముగా ఉంచాలని మన దేవుడు ఎప్పుడు ఆశపడుతుంటాడు. అయితే శత్రు పెడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులను బట్టి, శత్రు పెడుతున్నటువంటి కొన్ని అనాలోచన పరిస్థితులను బట్టి లోకములోనికి, పాపములోనికి మనము వెళ్ళినప్పుడు ఆ పాపము ద్వారా వచ్చే ఆపదలు, అపాయములు మనకు భయాందోళనలు కలిగించినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలని దేవుని వాక్యము చెప్తుంది అంటే, నీతిమంతుడు అందులోనికి, అంటే యెహోవా మందిరములోనికి ప్రవేశిస్తే సురక్షితముగా ఉంటాడు అని. ఎందుకంటే దేవుని నామము బలమైన దుర్గము. ప్రియ సహోదరి, సహోదరుడా, కోరాహు కుమారులు దేవునికి వ్యతిరేకముగా జీవించినప్పుడు
వారి యొక్క సంతతి మీదికి కోరాహు దాతను అభిరాముల గుంపుల మీదికి దేవుని యొక్క అగ్ని దిగివచ్చి వారిని దహించిన సమయంలో కోరాహు కుమారులు దేవుని ఆలయపు బలిపీఠము వద్దకు వెళ్లి ఆయన బలిపీఠపు కొమ్ములు పట్టుకొని అక్కడ కోరాహు కుమారులు యెహోవా మందిర ఆవరణమును చూడవలనని నా హృదయం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఎందుకంటే నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఎందుకంటే దేవుని మందిరములో సురక్షితము ఉంది, దేవుని మందిరములో ధన్యత ఉంది. కోరాహు సంతానమైనటువంటి కోరాహు కుమారులు దేవుని యొక్క బలిపీఠపు నీడలోనికి వచ్చారు. కాబట్టి కోరాహు, అతని భార్య దాతాను, అభిరాము గుంపులు చనిపోయినప్పటికీ కోరాహు కుమారులు మాత్రము సురక్షితముగా ఉండడానికి దేవుని నామము వారికి తోడుగా ఉన్నట్లుగా లేఖన భాగములో మనము చదవగలము. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయము మీరు ప్రవేశిస్తున్నటువంటి ఏ స్థలములోకైనా, మీరు ఎక్కడికి ప్రయాణము చేస్తున్నా, మీ పరిస్థితులు ఎలాంటివిగా ఉన్నా, ఇదిగో దేవుని నామము పేరిట మీ ప్రయాణమును మొదలు పెట్టండి. దేవుడు మీకు దుర్గముగా ఉంటాడు, దేవుడు మీకు ఆశ్రయముగా ఉంటాడు. అంతేకాదు, మీరు ప్రయాణము చేసిన ప్రయాణములో ఆయన మీకు క్షేమమును కలుగజేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని మాటను మనము విని దేవుని ఆజ్ఞల ప్రకారము మనము జీవించినట్లయితే ఎటువంటి సమయంలోనైనా దేవుని వాక్కు మనము వినగలిగినట్లయితే దేవుడు మనల్ని రక్షించే దేవుడు. అంతేకాదు, దేవుని నామము ఎక్కడైతే ఘనపరచబడుతుందో, ఏ స్థలాల్లో అయితే దేవుని నామము హెచ్చింపబడుతుందో ఆ స్థలాల్లోకి మీరు ప్రవేశిస్తే మీకు దేవుడు క్షేమమును అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు మీ కుటుంబాలు మరింత సురక్షితముగా ఉంచడానికి, మరింత కాపుదలగా ఉంచడానికి ఆయన రెక్కలు ఎప్పుడు మీకు ఆశ్రయముగా ఉంటాయి. ఎందుకంటే ఆయన నామము బలమైన దుర్గము. అందులోనికి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ప్రవేశించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవిస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ఈ వాక్యము మీ హృదయములో ఫలించాలనంటే ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్షణము కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనల్ని మనము పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఈ పాట వింటూ, వీలైతే పాట పాడుతూ ఆయన స్తుతిస్తామా? యెహోవా నామమే నా ఆశ్రయం, బలమైన దుర్గము నా జీవితం. భయముల వేళ నన్ను దాచే స్థలం, నీ నామంలోనే నాకు సురక్షణ. యెహోవా నామమే నా కవచం, అందులో నే నిశ్చింత నా మనస్సు.
రక్షణ. ఈ పాట ద్వారా లేదా ఈ వాక్యము ద్వారా మీరు కూడా ఆ ప్రభువుని ఆశ్రయించి ఆయనిచ్చే ధన్యతను, దీవెనలను పొందుకోవాలని ఆశిస్తున్నారా? ఆశిస్తూ ఉన్నట్లయితే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవ, మరొక మారు ఈ నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత స్తుతులను చెల్లించుకొనుచున్నాం. దేవా, నీ నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడని నీ వాక్యము ద్వారా మేము గుర్తించి ఉన్నాం. కాబట్టి ఈరోజు నీ బలమైన దుర్గము క్రింద మాకు ఆశ్రయము దయచేయము. మేము పొందు శ్రమలలో కూడా మేము నిన్ను నిరాకరించక నిన్నే హత్తుకొని జీవించుటకు, నీకు మాత్రమే మొరపెట్టునట్లు, నీ నామమున నీ వద్దకు వచ్చినట్లు మాకు అటువంటి కృపను దయచేయము. తండ్రి, మా కష్ట సమయములలో కూడా మేము నీకు మాత్రమే మొరపెట్టుటకు సహాయము చేయము. మాకు విరోధముగా లేచు ప్రతి శోధనల మధ్యలో నిన్ను స్తుతించుటకు మాకు అటువంటి హృదయమును దయచేయము. అయ్యా, నీకు భయపడుచు లోబడి జీవించుటకు, మరొకరికి ఆశీర్వాదకరముగా ఉండుటకు సహాయము చేయము. మాకు విరోధముగా వచ్చు ప్రతి ఆయుధము నుండి మమ్మను రక్షించి విమోచించి పరవశింపజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న నీ బిడ్డలను బట్టి వందనాలు. ఈ నూతన సంవత్సరములో మీ కృపను వారికి తోడుగా ఉంచండి. ప్రభువా, గడిచిన కాలమంతా మీరు వారిని మీ రెక్కల చాటున దాచి కాపాడారు. ఈ నూతన సంవత్సరములో వారికి నూతన బలమును, ఆరోగ్యమును, ఆయుష్యను ప్రసాదించండి. వారు చేసే ప్రతి ప్రయత్నములో మీ హస్తము తోడుగా ఉంచి వారిని ఉన్నత శిఖరాలపై నిలబెట్టండి. వారి హృదయ వాంఛలన్నిటినీ మీ చిత్తానుసారముగా తీర్చండి. అయ్యా, ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రములు. మీరు జతపరిచిన ఈ బంధాన్ని దీవించండి. కష్టాల్లో తోడుగా, సుఖాల్లో సంతోషముగా వీరిని ఏక మనసుతో నడిపించండి. వీరి కుటుంబాన్ని వర్ధిల్లజేయండి. వీరి సంతానమును దీవించండి. మీ మార్గములో నడిపించండి. వీరి దాంపత్య జీవితము అనేకులకు మాదిరికరముగాను, మీ రాజ్య విస్తరణకు ఉపయోగకరముగా ఉంచమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ సమయంలో ప్రత్యేకంగా మీ పాద సన్నిధికి వస్తున్నాం. నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అని చేసిన వాగ్దానము దేవా, ఈరోజు అనారోగ్యముతో వేదనతో ఉన్న నీ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అయ్యా, క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న చిన్నారి బిడ్డలు నవీన సత్య, మేఘన, యశస్విని, సహోదరుడు దయారత్నం, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ మరియు 17 ఏళ్ల యశస్వినులను మీరు ముట్టండి. వారి శరీరంలోని ప్రతి క్యాన్సర్ కణం మీ పరిశుద్ధ నామమున నిర్మూలమవునుగాక. వారికి నూతన శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించండి. ప్రభువా, కిడ్నీ ఫెయిలియర్తో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతులకు మీరు నూతన అవయవాలను స్వస్థతనివ్వండి. పక్షవాతముతో ఉన్న సూర్యరావు, రాంబాబు, శివకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్లను మీరు ముట్టండి. పడిపోయిన వారి అవయవాలకు జీవము వచ్చునుగాక. దేవ, గుండె జబ్బులతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్ మేరీ, సెబస్టియన్, ఆనందరావులను స్వస్థపరచండి. బ్రెయిన్ ట్యూమర్తో ఉన్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలకు అద్భుతమైన విడుదలివ్వండి. చాలా కాలము పాటు కోమాలో ఉన్న నానిని ఇప్పుడే ముట్టి లేపండి తండ్రి. అయ్యా, సహోదరి రత్న, అనితాలకున్న అజ్ఞాత రోగములను, మందులు గారికి ఉన్న కడుపులో కణితలను, లావణ్య గారి పేగుల సమస్యను తీసివేయండి. 10 ఏళ్లుగా ఒంటరితనములో, భయములో ఉన్న సజిత్ కు మీ శాంతినివ్వండి. కీళ్ల నొప్పులతో ఉన్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములకు ఉపశమనం ఇవ్వండి. లక్ష్మికి ఉన్న హెచ్ఐవి నుండి, అఖిలకున్న దురాత్మల పీడన నుండి సంపూర్ణ విడుదలనివ్వండి. సుదర్శన కంటి చూపును, జయమ్మ లివర్ ఇన్ఫెక్షన్ను బాగు చేయండి. పేర్లు చెప్పబడని
అనేక అనారోగ్యాలతో సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా, తండ్రి, ఈ నామములన్నీ మీ జీవ గ్రంథములో ఉన్నాయి. ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ముట్టి గాయపడిన హస్తాలతో స్వస్థపరచమని వేడుకుంటున్నాం. మీ రక్తమే వారికి కవచముగా ఉంచండి. విశ్వాసముతో మేము అడుగుతున్న ఈ ప్రార్థనను ఆలకించి వారిని సజీవ సాక్షులుగా నిలబెట్టమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. అయ్యా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ ఉదయకాలము మీ పరిశుద్ధ పాద సన్నిధికి తీసుకుని వస్తుండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ప్రార్థనలో ఎంతటి శక్తి ఉందో మనందరికీ తెలుసు. మీ జీవితంలో మీరే సమస్యలతో పోరాడుతున్నా, వేదనలో ఉన్నా మీరు ఒంటరి వారు కారని గుర్తుంచుకోండి. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. కాబట్టి మీ ప్రార్థన విన్నపాలను నా వాట్సాప్ నంబర్కి పంపండి. నా వాట్సాప్ నంబర్ 8465037607 8465037607. ప్రిలారా, మీరు పంపే ప్రతి సందేశాన్ని నేను వ్యక్తిగతంగా చదివి మీ పేరు పేరున దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాను. మనమందరము కలిసి ప్రార్థిద్దాం, దేవుని అద్భుతాలను చూద్దాం. ఈ వీడియో ద్వారా ఒకవేళ మీరు ఆశీర్వదించబడినట్లయితే లైక్ చేయండి. తద్వారా వాక్యము అనేకులకు చేరుతుంది. షేర్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు ఆశీర్వాదకరముగా ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. మన ఆధ్యాత్మిక కుటుంబ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమెన్. స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న నీ బిడ్డలను బట్టి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మీ కృపను వారికి తోడుగా ఉంచండి. నీవు నడుచు మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అన్న వాగ్దానము వారి జీవితంలో నెరవేరునుగాక. ప్రభువా, గడిచిన కాలమంతా మీరు వారిని మీ రెక్కల చాటున దాచి కాపాడారు. ఈ నూతన సంవత్సరంలో వారికి నూతన బలమును, ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించండి. వారు చేసే ప్రతి ప్రయత్నములో మీ హస్తము తోడుగా ఉంచి వారిని ఉన్నత శిఖరాలపై నిలబెట్టండి. వారి హృదయ వాంఛలన్నిటినీ మీ చిత్తానుసారముగా తీర్చండి. అయ్యా, ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రములు. మీరు జతపరిచి నీ బంధాన్ని దీవించండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అన్న వాగ్దాన వచనము ప్రకారము తండ్రి, వీరి గృహాన్ని మీ ప్రేమతో నింపండి. కష్టాల్లో తోడుగా, సుఖాల్లో సంతోషముగా వీరిని ఏక మనసుతో నడిపించండి. అబ్రహాము శారమ్మలను దీవించినట్లు, ఇస్సాకు రెబెక్కలను ఆశీర్వదించినట్లు వీరి కుటుంబాన్ని వర్ధిల్లజేయండి. వీరి సంతానమును దీవించండి. మీ మార్గములో నడిపించండి. వీరి దాంపత్య జీవితము అనేకులకు మాదిరికరముగాను మీ రాజ్య విస్తరణకు ఉపయోగకరముగా ఉంచమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఈ సమయంలో ప్రత్యేకంగా మీ పాద సన్నిధికి వస్తున్నాం. నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అని చేసిన వాగ్దానము దేవా, ఈరోజు అనారోగ్యముతో, వేదనతో ఉన్న నీ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అయ్యా, క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న చిన్నారి బిడ్డలు నవీన, సత్య, మేఘన, యశస్విని, సహోదరుడు దయారత్నం, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ మరియు 17 ఏళ్ల యశస్వినులను మీరు ముట్టండి. వారి శరీరంలోని ప్రతి క్యాన్సర్ కణం మీ పరిశుద్ధ నామమున నిర్మూలమవునుగాక. వారికి నూతన శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించండి. ప్రభువా, కిడ్నీ ఫెయిలియర్తో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతులకు మీరు నూతన అవయవాలను స్వస్థతనివ్వండి.
పక్షవాతముతో ఉన్న సూర్యారావు, రాంబాబు, శివకృష్ణ, హునసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్లను మీరు ముట్టండి. పడిపోయిన వారి అవయవాలకు జీవము వచ్చునుగాక. దేవ, గుండె జబ్బులతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్ మేరీ, సెబస్టియన్, ఆనందరావులను స్వస్థపరచండి. బ్రెయిన్ ట్యూమర్తో ఉన్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలకు అద్భుతమైన విడుదలివ్వండి. చాలా కాలము పాటు కోమాలో ఉన్న నానిని ఇప్పుడే ముట్టి లేపండి తండ్రి. అయ్యా, సహోదరి రత్న, అనితాలకున్న అజ్ఞాత రోగములను, మందులు గారికి ఉన్న కడుపులో కణితలను, లావణ్య గారి పేగుల సమస్యను తీసివేయండి. 10 ఏళ్లుగా ఒంటరితనములో, భయములో ఉన్న సజిత్ కుమి శాంతినివ్వండి. కీళ్ల నొప్పులతో ఉన్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములకు ఉపశమనం ఇవ్వండి. లక్ష్మికి ఉన్న హెచ్ఐవి నుండి, అఖిలకున్న దురాత్మల పీడన నుండి సంపూర్ణ విడుదలనివ్వండి. సుదర్శన కంటి చూపును, జయమ్మ లివర్ ఇన్ఫెక్షన్ను బాగు చేయండి. పేర్లు చెప్పబడని అనేక అనారోగ్యాలతో, సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా, తండ్రి, ఈ నామములన్నీ మీ జీవ గ్రంథములో ఉన్నాయి. ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ముట్టి గాయపడిన హస్తాలతో స్వస్థపరచమని వేడుకుంటున్నాం. మీ రక్తమే వారికి కవచముగా ఉంచండి. విశ్వాసముతో మేము అడుగుతున్న ఈ ప్రార్థనను ఆలకించి వారిని సజీవ సాక్షులుగా నిలబెట్టమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొంచున్నాం. అయ్యా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ ఈ ఉదయకాలము మీ పరిశుద్ధ పాద సన్నిధికి తీసుకుని వస్తుండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ప్రార్థనలో ఎంతటి శక్తి ఉందో మనందరికీ తెలుసు. మీ జీవితంలో మీరే సమస్యలతో పోరాడుతున్నా, వేదనలో ఉన్నా మీరు ఒంటరి వారు కారని గుర్తుంచుకోండి. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. కాబట్టి మీ ప్రార్థన విన్నపాలను నా వాట్సాప్ నంబర్కి పంపండి. నా వాట్సాప్ నంబర్ 845650376078465037. ప్రిలారా, మీరు పంపే ప్రతి సందేశాన్ని నేను వ్యక్తిగతంగా చదివి మీ పేరు పేరున దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాను. ఈ వీడియో ద్వారా ఒకవేళ మీరు ఆశీర్వదించబడినట్లయితే లైక్ చేయండి. తద్వారా ఈ వాక్యము అనేకులకు చేరుతుంది. షేర్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు ఆశీర్వాదకరముగా ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. మన ఆధ్యాత్మిక కుటుంబ ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములవ్వండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమెన్.